ఇంతకుముందు మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం ఇలా కాంబినేషన్గా తింటే మాత్రం నిజంగా మీరు ఇంకోసారి తినాలనిపిస్తుంది. బొమ్మిడీలు తోటకూర సో ఇలా కాంబినేషన్గా చేయండి. సో అదిరిపోతుందన్నమాట. సో ఎలా చేయాలి అనేది అనేది ప్రాసెస్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మన వీడియో సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. 3 తోటకూర కట్టలు అయితే నేను తీసుకున్నాను. ముందే తీసుకొని నేనైతే ఇలా కడిగేసుకున్నాను, మన వీడియో లెంత్ అవుతుందని. సో అందులోనైతే పచ్చిమిర్చి కావలసిన ఒక 10 తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా మంచిగా కట్ చేసుకొని, మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం తినే వస్తువు కాబట్టి నీట్గా చేసుకోవాలి. సో ఇలా అయితే నేను కట్ చేసుకొని మంచిగా ఒక గిన్నెలో వేసుకున్నాను. అందులో అల్లం వేసుకున్నాను. అల్లము, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ఇంతే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అల్లము, పసుపు, కారము, ఉప్పు, ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ఇంతే, నేను ఏం వేసుకోలేదు, కేవలం ఇంతే వేసుకున్నాను. ఇంత టేస్ట్ తోటే ఎంత సూపర్గా ఉంటుందో చూడండి. ఇంతకైతే నేను వాటర్ వేసుకున్నాను కదా, సో ఇలా అయితే వాటర్ వేసుకొని కొన్ని బొంబిళ్ళల్లో అయితే నానపెట్టుకోవాలి. ఇందాక నేను పెట్టుకున్న గ్యాస్ స్టవ్ పైన తోటకూర అయితే ఇలా చక్కగా మెత్తగా వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. మీకు ఏమైనా ఉడకలేదు అట్లా అనిపిస్తే కొంచెము స్పూన్ తోటి అయితే మంచిగా కలుపుకుంటేనైతే సో ఇంక కొంచెం ఉడికిపోతుంది. సో ఇప్పుడైతే బొమ్మిడీలు అయితే మంచిగా నానిపోయాయి. వాటర్ అందులోంచి తీసేయాలి. మంచిగా మనము దాని స్మెల్ అంతా పోయే వరకు, దానిపైన ఉన్న డస్ట్ అంతా పోయే వరకు నీట్గా క్లీన్గా కడుక్కోవాలన్నమాట. సో తినే వస్తువు కదా. సో మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, మనము బొండిళ్ళల్లో మనకు సాల్ట్ కొంచెం ఉంటుంది కాబట్టి మీరు సాల్ట్ కొంచెము తక్కువ వేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. సో తోటకూర తినేవాళ్ళు చాలామంది ఇష్టపడతారు, కానీ బొండిలను ఇష్టపడరు. కానీ ఇలా కాంబినేషన్గా తినండి, సూపర్గా ఉంటుంది, ఏ ప్రాబ్లము ఉండదన్నమాట. సో తినడానికి కూడా, తినేటప్పుడు కూడా చాలా చాలా సూపర్గా అనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది చాలామందికి. సో ఒక దాంట్లోనే నేనైతే సైడ్కి పెట్టుకున్నాను, ఇందాక ఉడికింది దాంట్లోనే కొంచెం కావలసినంత నూనె వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. నేను ఇంతకు ముందు కూడా ఉల్లిగడ్డ వేసుకున్నాను, ఇప్పుడు కూడా ఉల్లిగడ్డ వేసుకున్నాను. కొంచెం మనము నాన్ వెజిటేరియన్ లాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం మనం ఉల్లిగడ్డ యాడ్ చేయాలి. అందులో ఇంకా కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. మనకు ఏమన్నా నీసు వాసన ఉన్నదనుకో పోతుంది అన్నమాట. సో దానికోసం అయితే ఇందాక నేను కలిపి పెట్టుకున్న సో తోటకూర బొండీలు ఉన్నాయి కదా, ఇది మొత్తం అయితే చక్కగా ఆయిల్లో అయితే వేసుకోవాలి. మీరు మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి, తోటకూర ఇటు సైడ్ బొంబిడిలు. సో ఇంతగా వేసుకున్న పోపులోనే కొంచెము కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. కొత్తిమీర స్మెల్ అయితే మస్తు ఉంటుంది. కొంచెం అయితే పసుపు, కలర్ మీకు ఏమైనా చేంజ్ అనిపించింది అనుకుంటే ఇలా అయితే కొంచెం కలర్ వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో మనం కడిగి పెట్టుకున్న బొండీలు అయితే ఆయిల్లో వేసేయాలి. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఆయిల్లో వేసుకున్నాక చాలా చక్కగా కలుపుకోవచ్చు. స్మెల్ అయితే నిజంగా చెప్తున్నాను, సో సూపర్గా వస్తుందన్నమాట. సో చక్కగా ఇలా కలుపుకోవాలి. ఆయిల్లోనే మంచిగా డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట బొండీలు. సో కాసేపు అట్లా కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్న తర్వాత తీస్తే చూడండి, అందులో ఎంత మంచిగా బొండీలు డీప్ ఫ్రై అయిపోయాయి. అందులోనే మనం పక్కకు తీసుకున్న తోటకూరని కూడా, ఉడికిపోయిన తోటకూరని కూడా చక్కగా వేసుకొని కలుపుకోవాలి. సో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మేము ఎప్పుడు ఇంట్లోనే ఇలానే ట్రై చేస్తాం. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. అసలు ఎవరు చేసి ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ సో ఇలా అయితే కొద్దిసేపు అయిన తర్వాత నేను తీసేస్తాను. ఫైనల్గా ఇంత టేస్ట్ అయితే అద్రిపోతుంది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. సింపుల్గా అయితే ఇలా తోటకూర బొండిల కర్రీ అయితే